అది మీకే అనుభవం కదా. మనకు యేసుక్రీస్తు పుట్టినంటే ఎంత రక్షణ అవుతుందమ్మా మన ఇంటికి. రక్షణ అంటే మన దేశానికే. నిజంగా చెప్పాలంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ దేశాలు, మొత్తం 24 దేశాలు ఉన్నాయి. 24 దేశాలు ఎన్ని కోట్ల జనాభా ఉంటారమ్మా? వారందరూ కూడా ఈరోజు క్రీస్తు నేడు పుట్టాడని ఒక సంతోషం, ఒక ఆనందం, సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తు నుంచే వస్తుంది. నిజంగాని ఈ సంతోషం సమాధానం రావాలంటే మనలో మనిషి నుంచి రాదు. ఎందుకు వస్తుంది? ఒకరికొకరు మంచి మంచి కూరలు వండుకున్నారంటే అమ్మ ఆ కూర అడగనపోతుందిరా అమ్మ దూరంగా ఉంచాలి తపరాని ముందే జాగ్రత్త పెట్టుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు కాడు, ఆమె ఏ మనసుతో వస్తుంది అనేది గ్రహిస్తాడు దేవుడు ముందుగానే. ఒక ఆమె నిజంగాని బంగారం పెట్టుకొని రోడ్డు మీద నడుస్తుంది. ఒక దొంగవాడు ఏం చేస్తాడు తెలుసా? కత్తి పట్టుకొని పరిగెట్టుకుంటున్నాడు దాన్ని చంపడానికి. ఆ సమయంలో ఏం చేసి తెలుసా? ఈ పరిగెత్తు వచ్చి అలసిపోయింది. ఇంకా మూమెంట్లో చివరికి ప్రాణం పోయే పరిస్థితి. అప్పుడు ఏమంటుంది తెలుసా? ఏం చేయాలో తెలియక ఈమె ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు రక్షించావా అని అడుగుతుంది ఈ అమ్మాయి. ఆ మెడ బంగారం అంతా తీసి ఇచ్చేసింది. కానీ వాడిని చేసి చంపడానికే వచ్చాడు. ఎప్పుడైతే ఆమె మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ ముసలమ్మతో పాటు ఈమె కూడా మోకరించి ప్రార్థన చేస్తుంది. ఆ చేస్తున్న సమయంలోన ఈ కత్తి పైకి తెరిచిన వాడు ఏం చేశాడు తెలుసమ్మా? ఆ ప్రార్థన విని ఆ కత్తి పారేసి ఇతను కూడా మోకరించి ప్రార్థన చేశాడు. నిజంగాని ప్రాణతీయడానికి వచ్చిన వాడు దేవుని మాట విన్నాడు. ఆ ప్రార్థన ఆయన హృదయంలో చొచ్చుకుపోయి మనసు మార్చింది. ఆ మనసు మారడం వల్ల ఏం చేయాలి తెలుసా? అక్కడ నిజంగానే క్రిస్మస్ అక్కడే ఏర్పడింది. నిజంగానే దేవుడు ఎలా ఉంటాడంటే గొప్పగా ఎన్నుకుంటాడు. ఎలాంటి పేద స్థితిలో ఉన్నవాడు ఎవరిని ఎన్నుకుంటాడు? దీన స్థితిలో ఉన్నవాడికి, పేద స్థితిలో ఉన్నవాడికి, కనికరం లేని వాడి దగ్గర నుంచి దేవుడు ఎన్నుకుంటాడు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. యూదే తూర్పు దేశంలో పుట్టాడు. తూర్పు దేశంలో పుట్టినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? 150 కిలోమీటర్లు ప్రెగ్నెంట్ అయిన ఆమె గాడిద మీద ఎక్కి నడుస్తుంటే ఎలా ఉంటుందమ్మా? 150 కిలోమీటర్లు. అలాంటి ఆమె కూడా నిజంగాని చెప్పే దైవజనులు క్రిస్మస్ అంటే మన పంట వండుకో తింటున్నామని కాదు, కానీ రొట్టెలు పిండి వంటలు వండుకో తింటున్నామని కాదు, కానీ వారు ఎంత యోసేపున మరియమ్మ పడ్డ శ్రమ విజయం ఎవరు పడున్నారు ఒక విషయం. అయితే ఆ శ్రమ నుంచి వచ్చింది ఈ క్రిస్మస్. నిజంగాని యేసు ప్రభు పుట్టిన స్థలం కూడా చాలా స్థలం లేని పరిస్థితి. అందుకే ఏమంటారు తెలుసండి? నక్కలకి బొరియలు ఉన్నాయి కానీ ఆకాశ పక్షులకి గూడు ఉన్నాయి కానీ మనిషి కుమారికి తలవాల్చుకోవడానికి స్థలం లేదని దేవుడు చెప్తున్నాడు ఆ బైబిల్ వాక్యం. అలాంటిది మనం అయితే కనీసం ఆదరణ, ఒకరిని ప్రేమించే ఆదరణ కూడా లేదు. దయచేసి మీరందరూ కూడా వాక్యం ఇస్తారు కాబట్టి ఆ వాక్యాన్ని మీరు కూడా దేవుని ప్రేమై ఒకరినొకరు శాంతి సమాధానం కలిగి ఉండమని ఈ క్రిస్మస్ నేను చెప్పేదంట ఈ బైబిల్లో చెప్తాను లేదా చూడమని చెప్తాను అనుకోవచ్చు, కానీ ఇది మనకి శాంతి తీసుకొచ్చినవాడు కనుక మనం కూడా శాంతి సమాధానంతోనే జీవించాలి. ఈ రోజు నిజంగా జరుగుతున్న వేడుకలు అయితే లెక్కలేనివన్నీ ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. కనికరం వల్ల దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి శాంతి సమాధానం మనకి దేవుడి పేరు ఇంకో పేరు ఉంది తెలుసా? శాంతి దూత. మన దేవుడు శాంతి దూత.